ఇలాంటి పద్ధతనేది ఎంతమంది విలేజ్‌లో ఉందనేది కామెంట్ చేసేయండి. అలాగే అండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ వేయండి. మీ లైక్ వల్ల వీడియో అనేది ఇంక కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో అనేది ఉగాది రోజండి. ఈ ఉగాది రోజనేది అంటే ఇలా రామాలయం గాని, శివాలయం దగ్గర గాని ఎక్కడైనా కూర్చొని ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇంకా ఊర్లో ఉండే పూజారులుంటారు కదా! వాళ్ళలో ఒకళ్ళు లేకుంటే ఇద్దరనేది వస్తారు. వచ్చైతే వాళ్ళు ముందు రోజు చెప్తారు ఉగాది అనేది ఎప్పుడు చేయాలి ఏంటనేది. ఈ ఇయర్ ఉగాది అనేది 10 గంటల లోపల అయితే చేసుకోవాలని చెప్పారు. పూజ ఇంకా ప్రసాదం ఏదైనా చేసుకున్నా పచ్చడి గాని ఇలాంటివి గాని కొత్తగలేయాలని. ఇక్కడైతే జాతకాలనేది చదివించుకుంటారండి. ఆ సంవత్సరం అనేది ఎలా ఉంది ఇయరు, ఎవరి రాశి అనేది ఎలా ఉంది, ఏంటి అనేది తెలుసుకుంటారు. మన పేరు బట్టి, మన రాశి బట్టి నక్షత్రం బట్టి చెప్తే మనకు ఆదాయం ఎలా ఉంది, మన అంటే ఊరు వ్యవసాయాలు ఎలా ఉంటాయి, వర్షాలు ఎలా పడతాయి, ఇలాంటివన్నీ అయితే తెలుసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అడుగుతారు. వాళ్ళు అడిగిన తర్వాత చెప్పిన తర్వాత మనకి ఎంత కలిగితే అంత దక్షిణ అనేది వెయ్యాలి. ఇంకా లేదు మనము డీటెయిల్స్‌గా కావాలనుకుంటే ఇంటికెళ్ళిన తర్వాత మనము జాతకాలన్నీ తీసుకొనెళ్తే మన డీటెయిల్స్‌గా కూడా ఇస్తారు. ఇక్కడ ఇది జరుగుతుందా లేదా అని పక్కన పెడితే మాత్రం మనకు జాతకంలో కొంచెం మంచిగా ఉందని వాళ్ళు చెప్తే మాత్రం ఏదో తెలియని ఆనందం కదా ఉంటుంది. ఏదో ఒకటి నమ్మాలండి. ఏది నమ్మకపోతే అసలు కాదు. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్